Hi students, this is M. Lakshmi Prasanna, HOD Department of Mathematics from KBN College. Today I am discussing about Cayley-Hamilton theorem on mathematics. Cayley-Hamilton theorem, mathematics lo Cayley-Hamilton theorem very important theorem. ఈ థీరం గురించి డిస్కస్ చేసుకుందాం. ముందు ఈ థీరంలోకి వెళ్ళే ముందు కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండ్ ఫార్ములాస్ ఒకసారి గుర్తు చేసుకుందాం. అందులో ఏ అనే ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం కన్సిడర్ చేస్తే ఏ ఇన్వర్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. నెక్స్ట్ ఫర్ దిస్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ ఐ. నెక్స్ట్ ఈ టూ కండిషన్స్ యూస్ చేసి మనం కేలీ-హ్యామిల్టన్ థియరం డిస్కస్ చేసుకుందాం. దీనికన్నా ముందు అసలు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అండ్ క్యారెక్టరిస్టిక్ రూట్స్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఏ అనే ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం కన్సిడర్ చేసినట్లయితే, ఏ ఈజ్ ఎనీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసినట్లయితే లాంబ్డా ఈజ్ ఎనీ పారామీటర్, దెన్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ det a minus lambda is equal to 0. Det a minus lambda is equal to 0. For this we have to find the values of lambda. These lambda values are called characteristic roots and eigenvalues. We have to use this lambda. We calculate characteristic vector. That's why we have to use the equation ax is equal to lambda x. ax is equal to lambda x. దీని నుంచి మనం క్యారెక్టరిస్టిక్ వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ det a minus lambda is equal to 0. We get the values of lambda. These are all called characteristic values or eigenvalues. ఈ త్రీ కండిషన్స్ యూస్ చేసుకొని మనం కేలీ-హ్యామిల్టన్ థియరం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ కేలీ-హ్యామిల్టన్ థియరం ఈజ్ every square matrix satisfies its characteristic equation. Every square matrix satisfies its characteristic equation, which means ఏ అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం కన్సిడర్ చేసినట్లయితే ఆ ఏకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ det a మైనస్ ల్యాండా ఐ, అది ఏ అనే మ్యాట్రిక్స్ ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది అని మనం ప్రూవ్ చేయాలి. దానికోసం ముందు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాం. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కోసం ఒక ఏ అనే n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేస్తే, n/n స్క్వేర్ మ్యాట్రిక్స్ మీన్స్ ఏ హ్యాస్ n rows and n columns. Here we have to write n/n square matrix. Here first row is a11, a12, so on a1n, and second row is a21, a22, so on a2n. Last nth row is an1, an2, so on ann. Okay, for this we have to use the characteristic equation, which is det a minus lambda is equal to 0. Det a minus lambda is equal to 0. For this det a minus lambda I means we can write a matrix. A ni manam delta minus delta into I. Here I is identity matrix in n/n. So a minus lambda I is a matrix which is a11 minus lambda, a12, so on a1n. This is first row. And a21, a22 minus lambda, so on a2n. This is second row. And last row is an1, an2, so on ann minus lambda. Here the diagonal elements, n/n స్క్వేర్ మ్యాట్రిక్స్లో డయాగ్నల్ ఎలిమెంట్స్ అన్నింటినీ మైనస్ ల్యాండాతో యాడ్ చేసుకుంటే మనకి det a మైనస్ ల్యాండా అనే ఒక మ్యాట్రిక్స్ ఫామ్ అవుతుంది. ఆ a మైనస్ ల్యాండాకి det అప్లై చేసి దాన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే దట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. హియర్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈజ్ -1 హోల్ పవర్ n ఇంటూ lambda పవర్ n. హియర్ దిస్ ఈజ్ lambda పవర్ n ప్లస్ a1 ఇంటూ lambda పవర్ n -1 plus so on plus an minus 1 into lambda plus an is equal to 0. In this a1, a2, so on an minus 1, an are all scalars. Here this is nth degree polynomial in lambda.
దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఏ అనే మనం స్టార్టింగ్లో తీసుకున్న స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది అని ప్రూవ్ చేయాలి. సాటిస్ఫై చేస్తుంది అంటే ఏ పవర్ ఎన్ బై పుట్టింగ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ప్లస్ a1 ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ప్లస్ ఆన్ ప్లస్ an మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ ఏ ప్లస్ an ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందని ప్రూవ్ చేయాలి. ఇయర్ -1 హోల్ పవర్ n రైట్ సైడ్ తీసుకెళ్తే ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. సో ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని ఏ అనే మ్యాట్రిక్స్ సాటిస్ఫై చేస్తుందని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ ద కేలే హ్యామిల్టన్ థీరం. దట్స్ వై వీ హ్యావ్ టు యూజ్ ఆల్రెడీ ఈ కండిషన్ మనకు తెలుసు. డెట్ ఏ ఇంటూ ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ. ఈ ఫార్ములాని మనం ఏ మైనస్ ల్యాండాకి అప్లై చేస్తే ఏ ప్లస్లో ఏ మైనస్ ల్యాండా ఐ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ మైనస్ ల్యాండా ఇంటూ అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ మైనస్ ల్యాండా ఐ ఇంటూ ఐ. హియర్ దిస్ ఈజ్ ఐ విచ్ ఈజ్ అన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ n by n. ఓకే, a minus lambda into adjoint a minus lambda is equal to det a minus lambda I into I. In this, okay, here a minus lambda I. a minus lambda I matrix ఎలా ఉంది మనకి? ఈ a minus lambda అనే మ్యాట్రిక్స్లో ఒకసారి బ్యాక్ వెళ్తే ఇందులో కాన్స్టెంట్స్ a12 a1n సో ఆన్ a21 a22 ఇవన్నీ కాన్స్టెంట్స్. నెక్స్ట్ a11 మైనస్ ల్యాండా విచ్ ఈజ్ ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఇన్ ల్యాండా. సో ఈ డెట్ ఏ మైనస్ ల్యాండా ఐ మొత్తం ఈ మ్యాట్రిక్స్లో మనకి ఉంటే కాన్స్టెంట్స్ ఉంటున్నాయి, లేదంటే ఫస్ట్ డిగ్రీ పాలినామియల్స్ ఉంటున్నాయి. సో ఏ డెట్ ఏ మైనస్ ల్యాండా ఐ అనేది at most first degree polynomials in lambda. So we have to write this. Since a minus lambda is a matrix, have the elements are at most in first degree polynomials in lambda. At most means maximum first degree polynomials మాత్రమే ఉన్నాయి ఈ a minus lambda iలో. ఓకే, ఫస్ట్ డిగ్రీ పాలినామియల్స్ ఆర్ కాన్స్టెంట్స్ మాత్రమే మనకి ఈ a minus lambda అనే మ్యాట్రిక్స్లో ఉన్నాయి. సో హియర్ det a minus lambda I means which is nth degree polynomial in lambda. సో దీనిలో రైట్ హ్యాండ్ సైడ్లో డెట్ ఏ మైనస్ ల్యాండా అనేది nth డిగ్రీ పాలినామియల్, విచ్ ఈజ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ విచ్ ఈజ్ ఎ స్కేలార్ మ్యాట్రిక్స్. సో దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏ మైనస్ ల్యాండా ఈజ్ అట్ మోస్ట్ ఫస్ట్ డిగ్రీ పాలినామియల్స్ ఇన్ ల్యాండా ఉన్నాయి కాబట్టి కన్ఫర్మ్గా అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఐలో ఓన్లీ n మైనస్ 1th డిగ్రీ పాలినామియల్స్ మాత్రమే ఉండాలి. ఓకే, ఏ మైనస్ ల్యాండాలో ఫస్ట్ డిగ్రీ పాలినామియల్స్ ఉన్నాయి, అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండాలో n మైనస్ 1th డిగ్రీ పాలినామియల్స్ ఉంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ఆ రిజల్టెంట్ nth డిగ్రీ పాలినామియల్ ఇన్ ల్యాండా ఫామ్లో ఉంటుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఇన్ nth డిగ్రీ పాలినామియల్స్ ఇన్ ల్యాండా అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏ మైనస్ ల్యాండా ఈజ్ అట్ మోస్ట్ ఫస్ట్ డిగ్రీ పాలినామియల్స్. సో వీ హ్యావ్ టు రైట్ అడ్జాయింట్ ఏ మైనస్ ల్యాండా ఈజ్ adjoint a minus lambda has at most n minus 1th degree polynomials. So we can write and that a minus lambda is nth degree polynomials in lambda. So we have to write adjoint a minus lambda is a matrix whose elements are n minus 1th degree polynomials in lambda. Adjoint a minus lambda లో కన్ఫామ్గా n minus 1th degree polynomialsలే ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, so now adjoint a minus lambda I can be expressed by matrix polynomial. Adjoint a minus lambda I ని n minus 1th degree polynomial ఫామ్లో మనం రిప్రజెంట్ చేయగలిగితే అది ఏ ఫామ్లో ఉంటుంది అంటే adjoint a minus lambda is equal to b0 into lambda power n minus 1 plus b1 into lambda power n minus 2 plus on plus bn minus 2 into lambda plus bn minus 1. Here b0, b1, b2, so on bn minus 1 are all constants. b0, b1, b2, so on bn minus 1 are all constants are and matrices. Okay, already we know a minus lambda into adjoint a minus lambda is equal to det a minus lambda into I. So a minus lambda as it is తీసుకుందాము. Adjoint a minus lambda is n minus 1th degree polynomials in lambda which is b0 into lambda power n minus 1 plus b1 into lambda power n minus 2 plus so on plus bn minus 2 into lambda plus bn minus 1 is equal to
Det A minus lambda I means minus 1 whole power n into lambda power n plus a1 lambda power n minus 1 plus so on plus an minus 1 lambda plus an. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ 2 పాలినామియల్స్ని మనం మల్టిప్లై చేసుకుంటే ఫస్ట్ ఏతో ఫస్ట్ టర్మ్ మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ బీ నాట్ ల్యాండా పవర్ n మైనస్ 1. నెక్స్ట్ మైనస్ ల్యాండా అయితే ఈ బీ నాట్ ల్యాండా n పవర్ n మైనస్ 1 మల్టిప్లై చేస్తే మైనస్ బీ నాట్ ఇంటూ ల్యాండా పవర్ 1 ఇంటూ ల్యాండా పవర్ n మైనస్ 1 విచ్ ఈజ్ ల్యాండా పవర్ n. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ ఉన్న సెకండ్ టర్మ్ని ఏతో మల్టిప్లై చేస్తే ఏ బీ1 ల్యాండా పవర్ n మైనస్ 2. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ b1 ఇంటూ హియర్ ల్యాండా పవర్ 1 ల్యాండా పవర్ n మైనస్ 2. సో వీ హ్యావ్ టు రైట్ ల్యాండా పవర్ n మైనస్ 1 ప్లస్ ఆన్ ప్లస్ లాస్ట్ బట్ 1 టర్మ్ని ఏతో మల్టిప్లై చేస్తే ఏ bn మైనస్ 2 ఇంటూ ల్యాండా ప్లస్ మైనస్ ల్యాండా ఐ ఇంటూ bn మైనస్ 1. ఓకే, మైనస్ ల్యాండా ఇంటూ bn మైనస్ 1 bn మైనస్ 2 ఇంటూ ల్యాండా హియర్ ల్యాండా ఇంటూ ల్యాండా ఈజ్ ల్యాండా స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఏ ఇంటూ bn మైనస్ 1 ఏ bn మైనస్ 1 నెక్స్ట్ మైనస్ ల్యాండా ఇంటూ bn మైనస్ 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ల్యాండా పవర్ n ప్లస్ a1 ల్యాండా పవర్ n మైనస్ 1 ప్లస్ ఆన్ an. ఓకే, విచ్ ఇంప్లాయిస్ మైనస్ బీ నాట్ ల్యాండా పవర్ n ల్యాండా పవర్ n ల్యాండా పవర్ n మైనస్ 1 ల్యాండా పవర్ n మైనస్ 2 సో ఆన్ ఫామ్లో మనం ఇక్కడ టర్మ్స్ని రీప్లేస్ చేద్దాం. ఫస్ట్ మైనస్ బీ నాట్ ల్యాండా పవర్ n నెక్స్ట్ వచ్చేసరికి ల్యాండా పవర్ n మైనస్ 1 టర్మ్స్ 2 ఉన్నాయి. సో ల్యాండా పవర్ n మైనస్ 1 కామన్ తీస్తే ఇక్కడ ఏ బీ నాట్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మైనస్ b1 ఏ బీ నాట్ మైనస్ b1 ఇంటూ ల్యాండా పవర్ n మైనస్ 1 ప్లస్ ఆన్ ప్లస్ లాస్ట్కి ల్యాండా కోఎఫిషియెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఏ bn మైనస్ 2 ఇంటూ ల్యాండా నెక్స్ట్ మైనస్ bn మైనస్ 1 ఇంటూ ల్యాండా. సో ల్యాండా కామన్ తీసేస్తే ఏ bn మైనస్ 2 నెక్స్ట్ మైనస్ bn మైనస్ 1 నెక్స్ట్ లాస్ట్కి కాన్స్టెంట్ టర్మ్ ప్లస్ ఏ bn మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ల్యాండా పవర్ n ప్లస్ a1 ల్యాండా పవర్ n మైనస్ 1 ప్లస్ ఆన్ ప్లస్ an మైనస్ 1 ఇంటూ ల్యాండా ప్లస్ an. సో 2 సైడ్స్ ల్యాండా పవర్స్ని కంపేర్ చేసి మనం కోఎఫిషియెంట్స్ని కన్సిడర్ చేద్దాం. ఓకే, కంపేర్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ లైక్ పవర్స్ ఆఫ్ ల్యాండా ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ ల్యాండా పవర్ n కోషియంట్స్ కంపేర్ చేస్తే ఇక్కడ ల్యాండా పవర్ n కోషియంట్ మైనస్ బీ నాట్ నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ల్యాండా పవర్ n కోఎఫిషియంట్ వచ్చేసరికి మైనస్ 1 హోల్ పవర్ n. సో మైనస్ బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n. నెక్స్ట్ ల్యాండా పవర్ n మైనస్ 1 కోషన్స్ కంపేర్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏ బీ నాట్ మైనస్ b1 రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి ప్లస్ a1. ఓకే, అది రాసాం చూడండి ఏ బీ నాట్ మైనస్ b1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ a1. ఓకే, నెక్స్ట్ దీనిలో నెక్స్ట్ ల్యాండా కోషన్స్ కంపేర్ చేస్తే లాస్ట్కి ఏ bn మైనస్ 2 మైనస్ bn మైనస్ 1 ఇట్ సైడ్ ల్యాండా కోషంట్ ఏ n మైనస్ 1 ఆల్రెడీ ఫ్రంట్లో మైనస్ 1 హోల్ పవర్ n ఉంది ఏ n మైనస్ 1 ఇది ల్యాండా పవర్ 1 కోషంట్. నెక్స్ట్ కాన్స్టెంట్స్ వచ్చేసరికి ఇక్కడ ఏ bn మైనస్ 1 ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసరికి an ఇంటూ మైనస్ 1 హోల్ పవర్ n. సో అన్ని కోషంట్స్ మనం కంపేర్ చేస్తే ల్యాండా పవర్ n కోషంట్ ఇందాక ఉంది, ఇక్కడ ల్యాండా పవర్ n మైనస్ 1 ఇది ల్యాండా కోషంట్ ఇది కాన్స్టెంట్ కోషంట్స్. కంపేర్ చేసిన తర్వాత ఫస్ట్ ల్యాండా పవర్ n కోఎఫిషియెంట్స్లో ఏ పవర్ nతో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ల్యాండా పవర్ n మైనస్ 1 కోషంట్స్తో వచ్చిన ఈక్వేషన్కి ఏ పవర్ n మైనస్ 1తో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ ల్యాండాతో కంపేర్ చేసిన దాంట్లో ఏతో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ కాన్స్టెంట్ యాసిటీస్ అలానే మనం కన్సిడర్ చేద్దాం. మరి ల్యాండా పవర్ n కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేసినప్పుడు మనకు వచ్చింది ఏంటి అంటే మైనస్ బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n. దీన్ని ఏ పవర్ nతో మల్టిప్లై చేస్తే మైనస్ ఏ పవర్ n బీ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ ఏ పవర్ n. ఇదిగోండి మైనస్ 1 హోల్ పవర్ n ఇంటూ క్యాపిటల్ ఏ పవర్ n. వెయిట్ ఓకేనా, ఏ పవర్ n. నెక్స్ట్ దీన్ని
ఏ పవర్ n మైనస్ వన్తో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ని ఏ ఇంటూ ఏ పవర్ n మైనస్ వన్ అంటే ఏ పవర్ n బీ నాట్, నెక్స్ట్ మైనస్ ఏ పవర్ n మైనస్ వన్ ఇంటూ b1. మరి RHS వచ్చేసరికి -1 హోల్ పవర్ n ఇంటూ a1 ఇంటూ క్యాపిటల్ ఏ పవర్ n మైనస్ వన్. సో లాస్ట్కి ఏతో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ bn మైనస్ 2, నెక్స్ట్ మైనస్ ఏ ఇంటూ bn మైనస్ 1, మైనస్ ఏ ఇంటూ bn మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ an మైనస్ 1 ఇంటూ క్యాపిటల్ ఏ. నెక్స్ట్ లాస్ట్ కాన్స్టెంట్ యాస్టీస్ అలానే కన్సిడర్ చేద్దాం. ఏ bn మైనస్ 1 ఇస్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n ఇంటూ an. ఇక్కడ వచ్చిన ఈ టర్మ్స్ అన్నింటినీ మనం యాడ్ చేస్తే, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మైనస్ ఏ పవర్ n బీ నాట్ ఉంది, ఇక్కడ ప్లస్ ఏ పవర్ n బీ నాట్, దీస్ టూ ఆర్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ an మైనస్ 1 ఏ పవర్ n మైనస్ 1 b1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏ పవర్ ప్లస్ ఏ పవర్ n మైనస్ 1 b1 ఉంటుంది, అది కూడా క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఏ టు bn ఏ స్క్వేర్ bn మైనస్ 2 ఉంది, అంతకుముందు ఎక్కడ మైనస్ ఏ స్క్వేర్ bn మైనస్ 2 వస్తుంది, అది కూడా క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఏ bn మైనస్ 1, ఇక్కడ ప్లస్ ఏ bn మైనస్ 1, ఈ రెండు క్యాన్సిల్. క్రాస్గా టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ ఈ2 క్యాన్సిల్, ఈ2 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ a2 bn మైనస్ 2 ఇది క్యాన్సిల్. నెక్స్ట్ మైనస్ ఏ bn మైనస్ 1 ప్లస్ ఏ bn మైనస్ 1 క్యాన్సిల్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ టర్మ్స్ అన్నిటిని యాడ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్లో అన్నిట్లోనూ -1 హోల్ పవర్ n ఉంది, అది కామన్ తీసేస్తే ఏ పవర్ n ప్లస్ a1 ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ప్లస్ ఆన్ ప్లస్ an మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ an వస్తుంది రైట్ హ్యాండ్ సైడ్. సో నౌ యాడింగ్ అబోవ్ ఈక్వేషన్స్ దెన్ వీ గెట్, చూడండి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి మైనస్ an బీ నాట్ ప్లస్ an బీ నాట్ మైనస్ ఏ పవర్ n మైనస్ 1 b1 ప్లస్ ఏ పవర్ n మైనస్ 1 b1 ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్లో -1 హోల్ పవర్ n కామన్ తీస్తే ఏ పవర్ n ప్లస్ a1 ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ప్లస్ తర్వాత a2 ఇంటూ ఏ పవర్ n మైనస్ 2 ప్లస్ ఆన్ ప్లస్ ఏ పవర్ an మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ an. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో -1 హోల్ పవర్ n కామన్గా ఉంది, అది ఈజ్ ఈక్వల్ టు 0 కట్ సైడ్ తీసుకెళ్తే అది మొత్తం -1 హోల్ పవర్ n కూడా క్యాన్సిల్ అవుతుంది. లాస్ట్కి మనకి మిగిలే ఈక్వేషన్ ఏంటి అంటే ఏ పవర్ n ప్లస్ a1 ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ప్లస్ ఆన్ ప్లస్ ఏ ఇంటూ an మైనస్ 1 ప్లస్ an ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనం పైన డెట్ ఏ మైనస్ ల్యాండా ఈ తీసుకున్నప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అక్కడ ల్యాండా ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సో దెర్ఫోర్ ఏ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో ల్యాండా ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే కండిషన్ ఫామ్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తే ల్యాండా పవర్ n ప్లస్ a1 ల్యాండా పవర్ n మైనస్ 1 ప్లస్ ఆన్ an మైనస్ 1 ల్యాండా ప్లస్ an ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ల్యాండా ప్లస్లో క్యాపిటల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ n ప్లస్ a1 ఇంటూ ఏ పవర్ n మైనస్ 1 ప్లస్ ఆన్ ప్లస్ an మైనస్ 1 ఇంటూ ఏ ప్లస్ an ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్లో మనం ల్యాండాని సబ్స్టిట్యూట్ ల్యాండా ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అనే మ్యాట్రిక్స్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది. సో వీ కెన్ రైట్ ద characteristic equation is satisfied by A or A satisfies its characteristic equation. So this is the statement of Cayley-Hamilton theorem. మనం Cayley-Hamilton theoremని సాటిస్ఫై అవుతుంది అని ప్రూవ్ చేసాం. ఏ అనే మ్యాట్రిక్స్ దానికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసింది. ఓకేమా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.